పెళ్లి టైంలో ఏవేవో చాడీలు చెప్పారని చెప్పాను కదా. ఆడవాళ్ళ పెంపకంలో ఉంది, సో అమ్మాయి అంత మంచిది కాదు అని చెప్పి అయితే మాట్లాడారు కదా. ఆడవాళ్ళు పెంచారని చెప్పి క్యారెక్టర్ని జడ్జ్ చేస్తున్నారు కదా మీరు. మాకు మా ఇంట్లో మా నాన్న లేకపోయినా మా తాత లేకపోయినా ఏ రోజు బాధ అనిపించలేదు. వాళ్ళు లేని లోటు కూడా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఏదైనా కావాలంటే వెంటనే కొనిచ్చేవాళ్ళు మా నాన్నమ్మ మా అమ్మ. నరం లేని నాలుక ఎలా అయినా తిరుగుతుంది అని అంటారు కదా. సో అలా ఎలా పడితే అలా తిరిగి మా గురించి ఏవేవో తప్పుగా మాట్లాడినందుకు నాకు వాళ్ళ మీద చాలానే కోపం ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఉంది. అప్పటి నుంచి అప్పుడు వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నా, వాళ్ళు అన్ని నిందలు మా మీద వేస్తున్నా నేను ఆ రోజు సైలెంట్గా ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై ఏజ్. నా ఏజ్ అప్పటికి చాలా చిన్నది కాబట్టి నేను ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే కొంచెం భయం ఉండేది. పెద్దవాళ్ళ విషయాలు కదా అన్నట్టు సైలెంట్గా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక మూమెంట్ అనేది వస్తుంది డెఫినెట్లీ. వాళ్ళు మళ్ళీ వచ్చి మా గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడడం, లేకపోతే ఏదో ఒక్క మూమెంట్ గురించి నేను వెయిట్ చేస్తాను అనమాట. మీరు ఆ రోజు ఇలాంటి మాటలు అన్నారు అని అయితే నాకు రివర్స్ మళ్ళీ మాట్లాడాలి అనేసి చాలాగా వెయిట్ చేస్తున్నాను. అయినా వాళ్ళకి ఏం తెలుసు అని మా గురించి అంత తప్పుగా మాట్లాడారు అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. వాళ్ళే కాదులేండి, ఆల్మోస్ట్ ఆల్ మా రిలేటివ్స్లో చాలా మంది అదే తప్పుగా మాట్లాడుతున్నారు. మగవాళ్ళు ఉండి కూడా తప్పులు చేస్తున్న ఆడవాళ్ళు సంసారాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాళ్ళకి అవి కనబడవు. మగవాళ్ళు ఉన్నారు, ఆమెకంటూ ఒక మొగుడు ఉన్నాడు, ఇది ఒక్కటి చాలా అనమాట. మొగుళ్ళు ఉండి కూడాను తప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొగుడు లేకపోయినా కూడాను ధైర్యంగా మంచిగా నీతిగా నిజాయితీగా బతుకుతున్న మా మీద పడి ఏడ్చుకొని మొత్తుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతా ఇలానే ఉంది. ఒక మగదిక్కు లేదు అంటే మాత్రం చాలా చీప్గా చూసి మాట్లాడతారు. చాలా చీప్గా వాళ్ళ క్యారెక్టరే అనలైజ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఏదైనా ఒకటి నవ్వుకుంటూ నలుగురిలో కూర్చున్నప్పుడు నవ్వుకుంటూ మాట్లాడినా కూడా ఏం మాట్లాడుతుంది చూడు, ఎంత బరితెగించింది చూడు అనే ఒక మాట, అది పాయింట్ ఇట్లా పిన్ను విసిరినంత ఈజీగా విసిరేస్తారనమాట. కానీ అది విసిరిన పిన్ను మాకు వచ్చి గుచ్చుకుంటుంది, ఆ నొప్పి ఎట్లుంటుంది అనేది మాకే తెలుస్తుంది అనేది వాళ్ళకి తెలీదు. మేబీ వాళ్ళు అలాంటివి ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు వాళ్ళకంటూ ఆ పెయిన్ అనేది తెలుస్తుందని అయితే అది మాత్రం ఒకటి నేను అనుకుంటుంటాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒకటి చెప్పించేదనమాట, నీ తప్పు లేనంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారంటే అవన్నీ నిజాలు అయిపోవు. నిజాలు దేవుడికి తెలుసు. నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఎలా అయితే ఉంటున్నావో అది మాత్రమే నిజం. నీ తప్పు ఉంటే నువ్వే శిక్ష అనుభవిస్తావు. ఇంకొకరి తప్పు, నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళదే తప్పు అయితే వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. కర్మ అనేది ఒకటి ఉంది, అది డెఫినెట్ గా ఈ రోజు కాకపోయినా రేపైనా ఫలిస్తుంది. ఈ రోజు నిన్నన్న వాళ్ళు రేపు ఇంకొకరితో వాళ్ళు అనిపించుకుంటారు. ఈ రోజు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు రేపు ఇంకొక కారణంగా వాళ్ళు బాధపడతారు. సో అదంతా పైన దేవుడే చూస్తుంటాడు. నీ వరకు నువ్వు నీతిగా నిజాయితీగా ఉండడం నేర్చుకో. అదే నేను ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను కాపాడుతుందని చెప్పేది.